హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 97. అప్పటికే కళ్యాణ్ మంచితనం, మాటలలో నెమ్మదితనం, పెద్దవాళ్ళ పట్ల అతను చూపే గౌరవమేన్, తల్లి కోసం అతని కేరింగ్ గమనించిన భవానీ అతన్ని పరిశీలనగా చూస్తూ మనసులో ఏదో ఆలోచన మెదలడంతో సువర్ణతో, ఏమండి, మీకు కోడలుగా వచ్చే అమ్మాయి ఎలా ఉండాలని మీ కోరిక? అలాగే నాకు తెలిసిన ఎవరైనా ఉంటే చెప్తాను, నాకు మీ నెంబర్ ఇవ్వండి అని అడిగింది భవానీ. భవానీ అలా అడగగానే సురేఖ ఆశ్చర్యపోయింది. కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం కూడా ఏనాడు ఆలోచించని తన అత్తగారు ఏకంగా ఎవరో తెలియని వాళ్ళ కోసం సంబంధం చూస్తానంటుంటే సురేఖకి వినడానికి అదేదో ప్రపంచ వింతలాగా అనిపించింది. సువర్ణ సంతోషపడుతూ, నా కోడలుగా వచ్చే అమ్మాయికి ప్రత్యేకంగా ఏముందే పని లేదండి, మీ కోడలిగా లక్షణంగా ఉంటే చాలు. తనకంటే ఇంకాస్త అందం తక్కువ ఉన్నా పర్వాలేదు, కానీ గుణం బాగుండాలి. గుణం లేని రూపం చూసుకుని ఏం చేసుకుంటాం చెప్పండి అందావిడ. భవానీ నవ్వి అవునంటూ సురేఖ వైపు చూసి, ఒకసారి మన కళ్ళ ముందుండేది మేలిమి బంగారమని మన కళ్ళు తెలుసుకోలేవు అని మనసులో అనుకుంటూ ఆమె మనసులో కలిగిన ఆశకి ఆసరాగా ఓ దారం దొరికినట్టు అనిపించి కళ్యాణ్ వైపు చూసి, అమ్మ జాగ్రత్త బాబు అంది భవానీ. ఆవిడ గురించి అంతకుముందు విన్నదానికి ఇప్పుడు ఆవిడలో కనబడుతున్న ప్రవర్తనకి పొంతనలేక కన్ఫ్యూజన్లో ఉన్న కళ్యాణ్ అలాగే అంటూ తలూపి, రేఖ, పిల్లలు ఎలా ఉన్నారు అని అభిమానంగా అడిగాడు. బాగున్నారండి, చాలా బిజీ అయ్యారా, అటువైపు రాలేదు? మా సన్నీ మిమ్మల్ని చాలాసార్లు అడిగిందంది సురేఖ. తనతో స్వచ్ఛమైన చిరునవ్వుతో మాట్లాడుతున్న సురేఖ వైపు ప్రేమ ఆరాధన నిండిన కన్నులతో చూస్తూ చిన్న నవ్వుతో, అదేం లేదు రేఖ, మామూలే, జాబ్ టెన్షన్ అంతే. ఈ సండే వస్తానని పాపకి చెప్పు అన్నాడు కళ్యాణ్. అలాగే, తప్పకుండా రండి, ఈసారి మీరు వచ్చేటప్పుడు ఆంటీని కూడా తీసుకురండి అంటూ అప్పటిదాకా భవానీతో మాట్లాడుతున్న సువర్ణ వైపు చూసి, ఆంటీ, ఈ సండే మీరు కళ్యాణ్ గారు మా ఇంటికి రండి అని ఆహ్వానించింది సురేఖ. భవానీ కూడా, సువర్ణ బాబు ఎటు వస్తాడు కదా, తనతో రండి, మా వాళ్ళని కూడా చూసినట్టుంటుంది, నా మనవళ్ళు మనవరాలు కూడా ఉంటారు, వాళ్ళు ఆ రోజు ఇంట్లోనే ఉంటారు, ఒకేసారి అందరినీ పరిచయం చేసుకున్నట్టు ఉంటుందని భవానీ కూడా పిలిచింది. తప్పకుండా వస్తామండి అంటూ పైకి లేస్తున్న ఆవిడ్ని సురేఖ కళ్యాణ్ చెరోవైపు పట్టుకుని నిలబెట్టి ఇంటికి వెళ్ళగానే, ఆంటీకి టిఫిన్ లేదా భోజనం పెట్టండి కళ్యాణ్, ఉపవాసం అంటూ మీరు కూడా ఇలా చేయకండి ఆంటీ ఈ ఏజ్లో అంటూ సువర్ణకు కూడా చెప్పింది సురేఖ. ఆమె మనసు, తన మాట తీరు సువర్ణకి మరింత నచ్చింది సురేఖ. అలాగే రా అంటూ సురేఖ తల నిమిరి నలుగురు గుడిమెట్లు దిగి రోడ్ మీదకొచ్చారు. అక్కడ కనపడిన సన్నజాజులు చూడగానే సువర్ణకి నచ్చి వాటిని కొని చొరవగా సురేఖ తలలో తురిమి, మహాలక్ష్మిలా ఉన్నావు రేఖ, తలలో పూలు సౌభాగ్యవతికి మరింత వన్నె తెస్తాయంటూ తన నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళొస్తామంటూ కళ్యాణ్ కార్ డోర్ తెరవడంతో కారులో కూర్చుంది సువర్ణ. ఆవిడ తప్ప మిగిలిన ముగ్గురు మొహాలు ఆ మాటతో కల తప్పినట్టు సైలెంట్ అయ్యారు ఒక్క క్షణం. అమ్మకి నీ విషయం తెలియక అలా అన్నట్టుంది రేఖ, ఏమీ అనుకోకని చిన్నగా రిక్వెస్ట్ చేశాడు కళ్యాణ్. సురేఖ చిన్నగా నవ్వి, ఆంటీకి తెలియక అన్నారని నేను అర్థం చేసుకోగలను కళ్యాణ్ గారు అనింది సురేఖ చిన్న స్మైల్తో. ఓకే బాయ్ అంటూ అతను వెళ్ళిపోయాక అత్త కోడలు కూడా తమ కార్లో ఇంటికొచ్చేశారు. గుడి నుండి రాగానే గార్డెన్లో శివాని రుద్రలు పిల్లల్ని ఆడిస్తూ ఉండడం చూసి, ఏంటి వీళ్ళు స్కూల్కి వెళ్ళారు కదా, అప్పుడే వచ్చేసారేంటి, ఏమైంది రుద్ర అని కాస్త కంగారుగా అడిగింది సురేఖ. ఆ మాటకి శివాని భర్తని కొడుకుని కోపంగా చూస్తుంటే, అరే నేనేం చేశాననే నీ కళ్ళలో ఆ మంటలు, మాట ముందోసారి వెనకోసారి నా కొడుకు అంటావు కదా, బెజ్జాల దేవుడు మాదిరిగా, మరి వాడు చేసిన దానికి నాకు ఏంటి సంబంధం అంటూ తన ఒడిలో ఉన్న సన్నీ నోటికి చాక్లెట్ అందించాడు రుద్ర. శివాని సాగదీస్తూ అదొక రకమైన స్లాంగ్లో, ఆహాహా నీ దాకా వచ్చేసరికి వాడు నా కొడుకు అయిపోయాడా అంది ఉరిమి చూస్తున్న శివాని. సురేఖ కంగారుగా, అరే ఏం జరిగిందంటే చెప్పకుండా మీ ఇద్దరు తగువేసుకుంటారేంటి అంది. భవానీ కూడా, ఏం జరిగింది రుద్ర అంది వాళ్ళ పక్కన కూర్చుంటూ. నేను చెప్తాగ్రాని అంటూ బబ్లు తన ముందుకొచ్చాడు. ఎవరో ఒకరన్నట్టు సురేఖ కూడా బబ్లు వైపు చూసింది. మరేమో మన బన్నీ నేను గ్రౌండ్లో ఆడుకుంటుంటే సన్నీ ఏడుస్తూ వచ్చింది అంటూ బబ్లు జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు. స్కూల్ గ్రౌండ్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటున్న బన్నీ
బబ్లుకి సన్నీ ఏడుస్తూ రావడం చూడగానే ఆట ఆపి ముందుగా సన్నీ దగ్గరకు వెళ్ళాడు బన్నీ. చెల్లి ఏడుపు చూసి బబ్లు కూడా కంగారుగా తన దగ్గరకు వెళ్ళాడు. సన్నీ బన్నీని చూడగానే బన్నీ అంటూ ఏడుస్తూ వెళ్ళి వాడిని పట్టుకుంది. ఏమైంది సన్నీ, ఎందుకు ఏడుస్తున్నావంటూ పాప నుదుటి మీద చిన్నగా ఎర్రగా పొంగిన బుడప చూసి కోపంగా ఎవరు కొట్టారు సన్నీ అని అడిగాడు బన్నీ. సేమ్ రుద్ర పోలిక కాబట్టి మనోడికి మొక్కు మీదే కోపం ఉంటుంది. సన్నీ వెక్కిళ్ళు పెడుతూ మా పక్క బెంచ్ డుంబుగాడు నన్ను తోసేశాడు, ఇందాక తిట్టాడు బన్నీ అని చెప్పింది పాప. బన్నీ బబ్లు ఒకేసారి కోపంగా ఎక్కడున్నాడు వాడు అని ఇద్దరు అడగడంతో అప్పటిదాకా ఏడుస్తున్న సన్నీకి ధైర్యం వచ్చి వాళ్ళని తన క్లాస్కి తీసుకెళ్ళింది సన్నీ. డుంబు పర్వతం ఆకారంలో ఉన్నాడు. వాడు ఉన్న సైజ్కి సరిపోక నోటి నిండా ఫుడ్ కుక్కుని తింటుంటే బబ్లు కంటే ముందు వెళ్ళిన బన్నీ వాడి ముందుకు వెళ్ళి రేయ్ మా సన్నీని ఎందుకు కొట్టావరా అని కోపంగా అడిగాడు. వాడు కూడా పొగరుగా తన సైజ్కి సగం ఉన్న బన్నీని కేర్లెస్గా చూసి నా ఇష్టం రా, కొడతాను అయితే ఏంటి అన్నాడు. ఆ మాటతో కోపంగా బన్నీ డుంబు బాణపట్ట మీద మోకాలితో ఒక్కసారిగా ఒక్క గుద్దు గుద్దాడు. అంతే, వాడు తిన్నదంతా బయటకొచ్చేసి పొట్ట పట్టుకుని గట్టిగా అరిచాడు. అప్పుడే అటుగా వచ్చిన ఓ మేడం వాడి అరుపును విని కంగారుగా లోపలికొచ్చింది. ఏడుస్తున్న డుంబుని మిగిలిన పిల్లల్ని చూస్తూ ఏం చేస్తున్నారు మీరు? ఏ డుంబు ఏమైంది అని ఆ టీచర్ గట్టిగా అడిగింది. డుంబు ఏడుస్తూ మేడం వీడు నన్ను కొట్టాడు అంటూ బన్నీని చూపించాడు. ఆవిడ ఆశ్చర్యంగా వాట్, ఇంత ఉన్న పిల్లాడు నిన్ను కొట్టాడా అని నమ్మను అన్నట్టుగా అడిగింది ఆవిడ. బన్నీ పొగరుగా ఎస్ మిస్ నేనే కొట్టాను, వీడు మా సన్నీని కొట్టాడు, అడిగితే కొట్టాను ఏం చేస్తావన్నాడు, అందుకే నాకు కోపం వచ్చి వాడిని ఏం చేయగలనో చూపించానంటూ భుజాలు ఎగరేసి సింపుల్గా మ్యాటర్ చెప్పేశాడు బన్నీ. ఆవిడ మొహం చిట్టించుకుని వాట్, మీరు ఇలా రోడ్ సైడ్ కిడ్స్ లాగా కొట్టుకోవడానికి ఇదేమీ వీధిలో ఉండే చిన్న చితకా స్కూల్ అనుకున్నారా, ఇంటర్నేషనల్ స్కూల్ అనుకున్నారా? మీకు ఇలా కాదు, ఫస్ట్ మీరంతా ప్రిన్సీ మేడం దగ్గరికి పదండి అంటూ నలుగురిని లాక్కుపోయింది ఆ టీచర్. సన్నీ భయంగా మిస్ వాడు నిజంగా నేనేం చేయకపోయినా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి కొట్టాడు, నాకు దెబ్బ కూడా తాకింది చూడండి అని అమాయకంగా తన గాయం చూపించింది సన్నీ. కానీ ఆవిడ వినకుండా పిల్లల్ని తీసుకెళ్ళి సరాసరి ప్రిన్సిపల్ ముందు పెట్టి వీళ్ళు కొట్టుకుంటున్నారు మ్యామ్ అంటూ కంప్లైంట్ చేసింది. బన్నీ పొగరుతో స్టైల్గా నిలబడుంటే డుంబు పొట్ట పట్టుకుని మ్యామ్ ఇట్స్ పెయినింగ్ అని ఏడుపు మొహం పెట్టాడు. వాట్ బేబీ వై డిడ్ యూ హిట్ హిమ్ అని సీరియస్గా బన్నీని అడిగింది ఆ ప్రిన్సీ మ్యామ్. మ్యామ్ డుంబు నన్ను ఫస్ట్ కొట్టాడు, అందుకే మా బన్నీ తన్ని కొట్టాడు అంది సన్నీ. ఆవిడ డుంబుని సీరియస్గా చూస్తూ డుంబు ఎందుకు తన్ని కొట్టావు అని అడిగింది ఆవిడ. నేను కొట్టలేదంటూ వాడు అబద్ధం చెప్తుంటే బన్నీ కోపంగా వేలు చూపిస్తూ రేయ్ లైస్ చెప్తే 4 పీకుతా ఇంకా అన్నాడు. ప్రిన్సీ మ్యామ్ సీరియస్గా బన్నీ నేను అడుగుతున్నాను కదా అంది. డుంబు సీరియస్గా అడుగుతున్నా చెప్పు, ఎందుకు సన్నీని కొట్టావు అనగానే వాడు నీళ్లు నములుతుంటే సన్నీ నన్ను బ్యాడ్ వర్డ్స్ కూడా అన్నాడు మ్యామ్, మా డాడీ లేడు మా మమ్మీని వదిలేసిపోయాడన్నాడు, నువ్వు మీ అన్నయ్య వేరే వాళ్ళ దగ్గర ఊరికే పడున్నారు లైక్ స్లేవ్స్లా, మీకేం స్టేటస్ లేదు కదా, అలాంటి నీకు స్కూల్ ఎందుకు, ఏ వీధి స్కూల్లోనో చదువుకోపో అన్నాడని బాధగా చెప్పింది సన్నీ. ఆవిడ కూడా డుంబుపై కోప్పడుతూ డుంబు సే సారీ టు సన్నీ అనగానే వాడు పైకి ఏమనలేక మొక్కుబడిగా సారీ అన్నాడు. కిడ్స్ ఇష్యూ ఈజ్ క్లోజ్డ్, గో టు యువర్ క్లాస్ అంటూ వాళ్ళని పంపేసి బన్నీ నువ్వు ఇలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం బ్యాడ్, ఎవరైనా ఏదైనా అంటే మాకు చెప్పాలి ఓకే అందావిడ. బన్నీ ఆవిడ మాటలు అసలు పట్టించుకోకుండా వెళ్తున్న డుంబుని కోపంగా చూస్తూ ఆవిడ వెళ్ళమనగానే బయటకొస్తూ డుంబు వాష్రూమ్కి వెళ్ళడం చూసిన బన్నీ వాడి వెనకే వెళ్ళాడు. డుంబు తన యూనిఫామ్పై పడిన ఫుడ్ క్లీన్ చేసుకుంటుండగా బన్నీ అక్కడ మాప్ చేసే స్టిక్ తీసుకుని డుంబుని వాతలు తేలేలా కొట్టి మా సన్నీ జోలికొస్తే ఇలాగే కొడతారని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు బన్నీ. వాడు ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేయడంతో మళ్ళీ ప్రిన్సిపల్ బన్నీని పిలిచింది. బన్నీ రాగానే డుంబు పేరెంట్స్ కోపంగా ఏరా నువ్వేనమ్మా వాడిని కొట్టింది అని ఆశ్చర్యపోయారు. అవును నేనే అంటూ పొగరుగా నిలబడిన బన్నీని చూసి షాక్ అవుతూ మేడం ఇలాంటి వాళ్ళని మీ స్కూల్లో చేర్చుకున్నారని తెలుసుంటే మా పిల్లాడిని స్కూల్లో చేర్చేవాళ్ళం కాదు, ఇప్పుడే ఈ స్కూల్ నుండి మా వాడిని తీసుకెళ్ళిపోతాం, ఇంతటితో వదలం,
మీ స్కూల్ పరువుని తీయకపోతే చూడండి, మాకున్న ఛానల్ తెలుసుగా అంటూ డుంబు మదర్ బాగా బలిసి కొట్టుకుంటూ వార్నింగ్ ఇచ్చింది ప్రిన్సిపాల్కి. దాంతో ప్రిన్సిపల్ కంగారుగా, మేడం అంత పని చేయకండి, నేనిప్పుడే ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకుంటాను, వెయిట్ అంటూ రుద్రకి ఫోన్ చేసింది ఆవిడ. ఆఫీస్లో ఉన్న అతనికి జరిగింది చెప్పి, మీరు వెంటనే స్కూల్కి రండి సార్ అంటూ రిక్వెస్ట్ చేసింది ఆ ప్రిన్సిపాల్. రుద్ర ఫోన్ కట్ చేసి అక్కడే ఉన్న శివాని వైపు చూసి కార్ కీస్ తీసుకుంటూ, శివ రా వెళ్దాం అన్నాడు. దానికి శివాని అయోమయంగా, ఏమైంది రుద్ర, ఎవరు ఫోన్ చేసింది, ఏం జరిగింది అని కంగారుగా అడిగింది. స్కూల్లో మన బన్నీ ఎవరిని పిల్లల్ని కొట్టాడంట అని రుద్ర సీరియస్గా చెప్పి బయటకు నడుస్తున్న రుద్ర ప్రదీప్కి మెసేజ్ చేసి శివానీతో కలిసి స్కూల్కి స్టార్ట్ అయ్యాడు. రుద్ర చెప్పింది విన్న శివాని టెన్షన్గా, బన్నీకేం కాలేదు కదా అంటూ రుద్ర వెనక వెళ్ళింది. ఇదే కదా తల్లి ప్రేమ అంటే. ఆ మాటకి వెళ్తున్న రుద్ర ఆగి శివాని వైపు సీరియస్గా చూస్తూ, వాడినెవరూ కొట్టలేదే, వాడే ఎవరినో వాయించాడట, నీ కొడుకు పిచ్చి తగలయ్యా అని కోప్పడ్డాడు రుద్ర. శివాని ఇబ్బందిగా నవ్వి, నా కన్నయ్య ఊరికే ఎవరి జోలికి పోడు కదా, వాడినెవరైనా కొట్టారేమో, అందుకే వాడు తిరిగి కొట్టుంటాడనుకున్నాను అంటున్న శివాని మాటకి రుద్ర కోపంగా చూడటంతో శివాని కాస్త జంకి సైలెంట్గా అతనితో పాటు కారులో కూర్చుంది. ఫ్యూ మినిట్స్ లేటర్ స్కూల్కి రాగానే రుద్రకి తన సెక్యూరిటీ ఆఫీసర్ అలెక్స్ నుండి ఇంపార్టెంట్ కాల్ రావడంతో, నువ్వు పదవే నేను వస్తాను అని అక్కడే ఆగి ఫోన్ మాట్లాడుతుంటాడు. శివాని నేరుగా ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళగానే అక్కడ ఆల్రెడీ తమ పిల్లలతో పాటు డుంబు పేరెంట్స్ కూడా అక్కడే ఉండుంటారు. శివాని ఏమైందని మేడంని అడగగానే, మేడం కంటే ముందు డుంబు మదర్ ఆండాలు కోపంగా డుంబుని లాగి ముందు నిలబెట్టి, ఏమైందో చూడండి, మీ వాడు మా అబ్బాయిని ఎలా కొట్టాడో, ఏం పెంపకం మీది, ఇలాగే నా పిల్లల్ని పెంచేది, నా కొడుకు ఏం తప్పు చేయకపోయినా మీ వాడు పొగరు పట్టి కొట్టుకుంటూ ఇలా కనబడ్డ వాళ్ళని రౌడీలా కొడుతున్నాడు అంటూ శివానీని చీప్గా చూస్తూ, అవునులే, ఎక్కడో అనాకారి బ్రతుకు బతికే మీకు ఇప్పుడు నడమంతరం సిరి కలిసి వచ్చినా పుట్టుకతో వచ్చిన బుద్ధులు ఎక్కడికి పోతాయి, వీడు పుట్టుకే తప్పుడు పుట్టుకాయే అంటూ ఇంకా ఏదో అంటూ ఉండగా ఆవిడ దవడ పగలగొట్టింది శివాని. శివాని కోపంతో ఊగిపోతూ, ఏం కూసావు, నా బిడ్డనంత మాట అంటావా, నువ్వు చూసావా మా బిడ్డ ఎలా పుట్టిందని అంటూ ఆవిడ మరో చెంప పగలగొట్టిన శివాని ఆ ప్రిన్సిపాల్ వైపు చూసి, ఇలాంటి ఘోరమైన మనుషుల పిల్లలు ఉన్న స్కూల్లో ఇంకొక క్షణం కూడా మా పిల్లల నుంచం అని కోపంగా అంది శివాని. డుంబు తండ్రి ముఖేష్ ముందుకొచ్చి, ఏంటండి ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నారు, నా వైఫ్ అన్న దాంట్లో తప్పే ఉంది, ఏం నువ్వు పెళ్ళికి ముందే ఈ బిడ్డను కనలేదా, నీ భర్త వీక్నెస్ని ఆసరి చేసుకుని బుట్టలో వేసుకున్నావు, ఆ బిడ్డని దేవ్ వారసుడిని అందరినీ నమ్మించినట్టు నాకు కథలు చెప్పకండి, నాకు నిజాలు వెలికితీసి టీవీ ఛానల్ ఉంది, నిజం అడిగితే దానికే నా వైఫ్ని కొడతారా అంటూ అతను రెచ్చిపోతూ ఉండగా ప్రిన్సిపాల్ కల్పించుకుంటూ ముఖేష్ని అసహ్యంగా చూస్తూ, ఏంటండి ఇది, ఏదో పిల్లలు వాళ్ళకి తెలియక ఇలా చేశారంటే అర్థం ఉంది, మీకేమైంది, అసలు మీరు పేరెంట్సేనా, ఇదే నా లేడీస్తో మాట్లాడే పద్ధతి అంటూ డుంబు పేరెంట్స్కి క్లాస్ పీకిందావిడ. వాళ్ళ మాటలకి ఫీల్ అవుతున్న శివాని వైపు చూసి, సారీ మేడం, వాళ్ళ తరపున నేను సారీ చెప్తున్నా, కానీ మీ అబ్బాయి ఏజ్ 5 years కూడా లేవు, చూడండి ఆ అబ్బాయిని ఎలా కొట్టాడో, మీ బాబు అలా చేయడం తప్పు కదా, పైగా భయం లేకుండా నేనే చేశానని చెప్తున్నాడు కూడా అంది ప్రిన్సిపాల్. డుంబు గాయాలను అప్పటిదాకా చూడని శివాని అప్పుడు చూసి షాక్గా, వాట్, మా వాడు ఇలా కొట్టాడా అని ఆశ్చర్యపోతూ నమ్మలేనట్టుగా, మేడం మా వాడి కంటే ఆ బాబు చాలా పెద్దగా ఉన్నాడు కదా, అలా ఎలా మా బన్నీ తన్ని కొట్టగలడు అని అబద్ధమేమో అని శివాని అంటుంటే, నేనే కొట్టాను మమ్మ, వాడు మన సన్నీని తిట్టి కొట్టాడు, అందుకే నేను కొట్టాను, అంతేకాదు వాడు మన సన్నీని బ్యాడ్ వర్డ్స్ చూస్ చేసి ఏదేదో అన్నాడంట, తనకు డాడ్ లేడని, అత్తని మనం స్లేవ్లా చూస్తున్నామని అన్నాడంట కూడా, అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను, నేను తప్పు చేయలేదమ్మా, ఇప్పుడు కూడా నిన్ను అన్నందుకు వీడి మమ్మీ డాడీని కూడా కొట్టాలని ఉంది, కానీ నేను చిన్నగా ఉన్నా కదా, అందుకే వాళ్ళని డాడీ చూసుకుంటాడని ఊరుకున్నా అని అదే యాటిట్యూడ్తో కోపంగా డుంబు పేరెంట్స్ని చూస్తూ చెప్తున్న బన్నీ మాటలకి అందరూ షాక్ అయ్యారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర బన్నీ మాటలు విని మొదట కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడు, కానీ రుద్రకి తన కొడుకు మాటలకి యాటిట్యూడ్కి పెదాలపైన తన మాక్ స్మైల్ వచ్చింది. రుద్రని చూసి సన్నీ మావయ్య అంటూ వెళ్ళి అతని కాళ్ళని చుట్టేసింది. పాప చాలా భయపడింది ఆ గొడవ చూసి. పాపనెత్తుకున్న రుద్ర పాప బుగ్గల్ని తుడుస్తూ అప్పుడు చూశాడు పాప ఫేస్, ఏడ్చి వాడిపోగా
నుదుటిన గాయానికి టీచర్ చిన్న ప్లాస్టర్ వేసింది ఇందాకే. అది చూడకుండానే రుద్ర కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అప్పటికే వాళ్ళనేం చేయాలో సైలెంట్గా చేసేసిన రుద్ర గంభీరంగా నిలబడ్డాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.